ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మరి ఆయన దార్శనికతను ఆయన చూపిస్తూనే దాన్ని స్పీడ్ చేయటంగా లోకేష్ గారు ఈ రోజున ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనందరం కూడా చూసాం. మొన్న మరి ప్రపంచ కుబేరుడైన లక్ష్మీ నివాస్ మిట్టల్ మరి ఆయన మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ఉత్తరాంధ్రకి వచ్చారంటే దానికి కారణం మరి లోకేష్ గారి ఘనత. ఆ రోజున యువగళం పాదయాత్రలో ఏదైతే యువత ఉద్యోగ అవకాశాలకు అల్లాడుతున్నారో చూశారు. ఈ రోజున ఉద్యోగాలని మరి యువతని ముందుకు తీసుకెళ్లటం కోసం అక్కడ చూస్తే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయటం, మరి ఇక్కడ అమరావతి చూస్తే మరి 3 ముక్కలాట ఆడారు కదా నిన్నటి వరకు. ఆ 3 ముక్కలాట లాంటి వాళ్ళు ముందు ఎవరైనా వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా మాది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటట్లుగా అమరావతి రాజధానిని ఇవాళ మరి నిన్న చట్టబద్ధం చేస్తూ క్యాబినెట్లో చట్టబద్ధం చేసి పార్లమెంటుకు పంపించటం అంటే ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఒక సుస్థిరత దిశగా, ఒక అభివృద్ధి దిశగా, యువతకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా, ఒక రైతాంగం పోలవరం ప్రాజెక్టు లాంటి వెలిగొండ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేసే దిశగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ప్రగతి క్రమంలో తీసుకెళ్ళటానికి ఎంత శ్రమ పడుతున్నారో ఈ తెలుగుదేశం పార్టీని నిలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని, మరి అదేవిధంగా ఈ రోజున ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయంలో మనం ఈ సంరంభాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ జిల్లా కింద ఉన్న మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇక్కడ తూర్పు మొదలుకొని మన గద్దే రామ్మోహన్ గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, ఇక్కడ సృజనా చౌదరి గారు, ఉమ్మడి కూటమిగా మరి అక్కడ చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ గారు, మరి అదేవిధంగా మన సౌమ్య గారు, మన శ్రీరామ్ తాతయ్య గారు, మన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, మరి అదేవిధంగా మరి అందరికీ పెద్దగా మన ఎంపీ గారు కేసినేని చిన్ని గారు, మరి అందరినీ కలుపుకొని ఈ రోజున మరి ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో మేమందరం కలిసి రాబోయే రోజుల్లో మళ్ళీ రేపు ఇంకా 5 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే మరి రేపు ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికలు రానివ్వండి, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా చివరి ఊపిరి వరకు కృషి చేస్తామని ఈ రోజున మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా మీరు అందించే సహాయ సహకారాలను మరింతగా అందిస్తూ మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు.